ఇంటి నుంచి స్టేషన్కి కార్లో వెళ్తున్నాం. ఇఫ్ దే డోంట్ కమ్ ఐ హ్యావ్ టు టేక్ అ బస్, హోప్ఫుల్లీ నాట్. అక్కడ నుంచి మేము ట్రైన్లో సిటీకి వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యాము. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, సెకండ్ థింగ్ పార్కింగ్ అస్సలు దొరకదు. అండ్ ఈవెన్ ఇఫ్ వీ గెట్ ద పార్కింగ్ స్లాట్ ప్రైజెస్ పెంచి ఎక్స్పెన్సివ్ ఉంచుతాడు. అండ్ నాకు తెలియదు లైక్ ఫుడ్ కూడా ప్రైజెస్ చేంజ్ చేస్తారు, లేకపోతే ఎక్కువ ఛార్జ్ చేస్తారు జస్ట్ బికాస్ లైక్ హాలిడే టైం అని చెప్పేసి. సో ఇఫ్ యూ హ్యావెంట్ ట్రైడ్ థైలాండర్, ట్రైడ్. ఈవెన్ లైక్ థైలాండర్ పీపుల్ నన్ను ప్రమోట్ చేయమని అడగచ్చు. ఐ క్యాన్ డూ ఇట్ ఫర్ ఫ్రీ ఆల్సో ఇఫ్ దే కెన్ ఫీడ్ మీ ఫర్ ఎ ఇయర్ ఆర్ సంథింగ్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ జోక్, సీరియస్ కాదు, కానీ బాగుంటుంది. ఫర్ ద ప్రాపర్ థైలాండ్ రెస్టారెంట్ కాదు. హలో పీపుల్. సో ఈరోజు పెద్ద ఏం పనిపాట లేదన్నమాట. దాని తర్వాత ఎక్కువ పైసల్ని మనం ఉడాయించాలి అని కూడా కోరుకుంటున్నాను. ఈరోజు ఆ ఉడాయించే కార్యక్రమంలో మోర్ ఓవర్ లైక్ వెన్ యూ ఆర్ ఇన్ అబ్రాడ్, మనం కొన్ని వర్డ్స్ ఇంగ్లీష్లో మాట్లాడితే ఆపోజిట్ వాడికి అర్థమైపోతుంది ఏమో అనుకొని నార్మల్గా ఇండియాలో రెగ్యులర్గా మనం ఆ వర్డ్ని మనం ఇంగ్లీష్లో మాట్లాడినా కానీ ఇక్కడ వచ్చిన తర్వాత అది తెలుగులో ఎదిగి మరీ ఆ వర్డ్ మేము యూజ్ చేస్తున్నాం. మేము కాదు, నేనైతే యూజ్ చేస్తున్నాను. ఓకే, సో లెట్స్ గో. సో ఈరోజు మేము సిటీలో డిఎఫ్ఓ అని ఒక మాల్ ఉంది, ఆ మాల్కి వెళ్తున్నాం. యాక్చువల్లీ మేము 9 కల్లా అక్కడ రీచ్ అవుదాం అనేసి ఫిక్స్ అయి ఉండే, కానీ మా ఫ్రెండ్ వాళ్ళ గరాజ్ డోర్ ఐ డోంట్ నో వై ఫర్ సమ్ రీజన్ అది క్లోజ్ అవ్వటం బంద్ చేసి క్లోజ్ అవ్వట్లేదు. సో బికాస్ ఆఫ్ దాట్ వీ హ్యాడ్ టు వెయిట్. అండ్ ఇట్లనే స్ట్రైట్గా నడవాలి మనం. ఇంకా అసలు దీనికి లైన్, ఇది లైన్ కాదనుకున్నాం, ఇది వేరే ఫుడ్ కోర్ట్కి లైన్ ఏమో అని అనుకున్నాం, కానీ ఇది ఉట్టి మాల్ లోపలికి వెళ్ళటానికి లైన్. ఇది ఏమి స్టోర్ లోపల లైన్స్ ఉంటాయి చూడు, అది కాదు. జస్ట్ నువ్వు మాల్ లోపల వెళ్ళటానికి కూడా నీకు ఎంత పెద్ద క్యూ ఉంది. మేము ఫస్ట్ దీన్ని చూసి పెద్ద ఇంటెలిజెంట్ వాళ్ళలాగా ఇది కాదని చెప్పి వెళ్ళి మళ్ళీ దీనికే వచ్చాము. వాడు ఇందులోకి వెళ్ళాలి మీరు అని. ఇంకా లైన్ పోతూనే ఉంది. ఎంతమంది జనాలు ఈ స్టోర్లో అసలు. ఎస్, ఫైనల్లీ ఎలాగో అలా బయటపడి ఫ్లిండర్ స్ట్రీట్ దగ్గరికి వచ్చాము. అండ్ వీ వాంటెడ్ టు ఈట్ సంథింగ్ బికాజ్ తోటి ఉన్న ఫ్రెండ్స్ వెజిటేరియన్స్ అనమాట. సో వీ వర్ ట్రయింగ్ టు గెట్ టు ద వెజిటేరియన్ స్పాట్. ఈ ట్రైన్ ఎక్కాలి మేము, కానీ అది మిస్ అయింది. అండ్ ఇది ఫ్లిండర్స్ దగ్గరే ఉన్న బిల్డింగ్. మీకు రాత్రి నైట్ షో ఉంటుంది, వేర్ లైక్ మీకు పెద్ద నైట్ షోని ఎక్స్పెక్ట్ చేయకండి, నార్మల్ మీకు ఆ బిల్డింగ్ మీద లైట్స్ అన్నీ వచ్చి ఉంటాయి. అండ్ ఆఫ్టర్ దట్ వీళ్ళు ఇంకా జారాకో ఎక్కడికో వెళ్ళారు. నాకు ఇంక ఓపిక లేక నేను ఇంకా కూర్చొని చిల్ అవుతున్నా. మీరు వెళ్ళి రండి, బై యాజ్ మచ్ యాజ్ యూ వాంట్, ఐల్ స్టే హియర్ అని చెప్పా. మా ఫ్రెండ్ ఏదో చూపిస్తే ఏం బాగాలేదని చెప్తున్నా. దాని తర్వాత మా కాలేజ్ వెనకాలనే హెచ్ఎన్ఎం ఉంది, వాళ్ళు హెచ్ఎన్ఎం మిస్ అయ్యారు. సో హెచ్ఎన్ఎం వెళ్దాము, హెచ్ఎన్ఎంలో బాగుంటాయి అని అంటే సరే అని వెళ్ళా. అండ్ ఈ ఒక్క లైన్లో ఎన్ని షాప్స్ ఉంటాయంటే అన్ని షాప్స్ ఉంటాయి. వాడు బట్టలు పెట్టకపోయినా కానీ వీడి బ్లాక్ మాత్రం. అండ్ మోర్ ఓవర్ ఇది హెచ్ఎన్ఎంలో, వీడు వేరే హెచ్ఎన్ఎంలో ఒట్టి క్లోత్స్ అవి ఇవి లేకపోతే యాక్సెసరీస్ ఉంటాయి, కానీ వీడు ఐ డోంట్ నో వై హీ హ్యాస్ లైక్ అ హోల్ హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ ఇంటీరియర్ థింగ్స్ అండ్ కిచెన్ స్టఫ్ కానీ, కిచెన్ వేర్ కానీ, లేకపోతే బాత్రూమ్స్ కానీ. టబ్బు పెట్టాడు, ఐ డోంట్ నో వాడు టబ్బు కూడా అమ్ముతున్నాడో లేదో నాకు తెలియదు, కానీ బట్ లుక్ ఎట్ దిస్, లైక్ ఎంత అంబియన్స్ సెట్ చేసి ఉంచాడు. అండ్ ఇది టాప్ ఫ్లోర్లో ఉంది. మెన్స్ సెక్షన్ పక్కన ఎట్లనో మెన్స్ సెక్షన్లో పెద్ద బట్టలు ఏం పెట్టాడు వాడు, చిన్న సెక్షన్ ఉంది మెన్స్కి, కానీ కొంచెం స్పేస్ వాడి దగ్గర ఉందని చెప్పి ఈ సెక్షన్ కూడా ఇట్లా లైక్ టవల్స్, మిర్రర్స్, బాత్రూమ్ స్టఫ్ అన్నీ పెట్టాడు. లైక్ మీకు ఇఫ్ ఇన్ కేస్ యూ ఆర్ కమింగ్, అండ్ ఐ థింక్ దాట్ దిస్ మైట్ బీ చీపర్ దెన్ ఐకియా, ఐ థింక్ సో, ఐఎమ్ నాట్ 100% ష్యూర్, బట్ ఎస్. అండ్ ఇదంతా తిరిగిన తర్వాత ఇంకా నాకు ఓపిక లేక అక్కడ నుంచే కింద స్టెప్స్ ఉంటే అక్కడ కూర్చొని మా ఫ్రెండ్స్కి చెప్పా, మీరు షాపింగ్ ఎప్పుడు అయిపోగొట్టుకుంటారో అయిపోగొట్టుకొని నన్ను పిలవండి, నేను వస్తాను. ఫైనలీ ట్రైన్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. బాక్సింగ్ డే,
బాక్సింగ్ డేకి ముందు $5 ఉంది, దాని తర్వాత కూడా వాడు $5 పెట్టి అమ్ముతున్నాడు. అంత పెద్ద ప్రైస్ డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. లోవిసాలు అంటారు, అబౌట్ లోవిసా. అండ్ ఇఫ్ యూ అబౌట్ టామీ లేకపోతే సీకే ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయని అంటే ఏది పట్టుకున్నా కానీ 500ని వాడు 200 తగ్గించి లేదా 100 తగ్గించి నీకు 400కి 300కి ఇస్తున్నాడు. ఇఫ్ యూ వాంట్ టు బై సంథింగ్ లైక్ దట్ దెన్ గో ఫర్ ఇట్. కాకపోతే ఐ డెంట్ లైక్ ఎనీథింగ్ మోర్. ప్లస్ అది కూడా లైక్ వాడు అంత ఎక్స్పెన్సివ్ పెట్టిన తర్వాత కూడా ఇట్స్ నాట్ లైక్ దేర్ వాజ్ సంథింగ్ నైస్ అనో డ్రెస్ బాగుందనో ఏం లేదు. అంత చెత్త మోడళ్ళు చెత్త స్టాకే పెట్టాడు. నేను ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు బాక్సింగ్ డేకి కానీ బ్లాక్ ఫ్రైడే డేకి కానీ. ఎవడు వెళ్తాడు అంతమంది జనాల్లో అనుకున్నా. బట్ దిస్ టైమ్ జస్ట్ మా ఫ్రెండ్స్ అందరు వెళ్తున్నారు కదా, సరే నాకు కూడా లీవ్ ఉందని చెప్పి నేను వెళ్ళా. బిస్కెట్ అయిపోయింది. ఆ జనాలకు ఒక దండం. ఫ్యామిలీని వేసుకొని వచ్చిన వాళ్ళకైతే ఇట్లా సాష్టాంగ నమస్కారాలు చేయాలి. పిల్లలు ఏడుపులు, ఎవడెక్కడ తప్పిపోతున్నాడో అర్థం కావట్లే, ఎవడన్నా ఏమన్నా ఫోన్ కొట్టేస్తాడో అర్థం కావట్లే. అసలు అమ్మో, మీ ఓపికలకు మెచ్చుకోవాలి. పర్సనల్లీ ఐ వుడ్ రికమెండ్ నాట్ టు గో. ఇఫ్ యు ఆర్ గోయింగ్, ఇక మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి.